ఈరోజు మదర్స్ డేని మన భారతదేశంలో గుర్తు చేసుకుంటున్నాం. ఇంచుమించు 100 సంవత్సరాల క్రితం లేక 107 సంవత్సరాల క్రితం మొదటిసారిగా ఈ మదర్స్ డేని ఒక ప్రెసిడెంట్ ద్వారా, యుఎస్ఏ ప్రెసిడెంట్ ద్వారా ఏర్పాటు చేశారు. అంతకంటే ముందు ఆమె పేరు ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు. తన తల్లిని జ్ఞాపకం చేసుకొని, ఆమె ప్రేమను జ్ఞాపకం చేసుకొని, ప్రతి ఒక్కరూ తన తల్లిని సంవత్సరానికి ఒక్కసారైనా జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుందని ఒక చర్చిలో తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ మదర్స్ డేగా ఒక కుమార్తె తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ఏర్పాటు చేసింది. మనం ఆచారంగా లేకపోతే పండగగా ఒక మదర్స్ డేని గుర్తు చేసుకోవటం కాదు, కానీ మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకి తల్లిని గురించి ఎంతగానో సెలవిస్తుంది. అంతేకాదు, మనం దేవునిని తండ్రిగా చూస్తున్నాం, అయితే ఆయన తల్లిగా కూడా ఉన్నాడన్నది మనం బైబిల్లో చూడగలుగుతాం. మీరు యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12వ వచనాన్ని చదివితే, చివరి భాగం చదువుతున్నారు. మీరు చంకన ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. 13వ వచనం, ఒక తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మను ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. ఒక తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మను ఆదరిస్తాను. From Christ Worship Center and John Wesley International Ministries and International Christian League నుండి మదర్స్ అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వి విష్ యూ వెరీ వెరీ హ్యాపీ మదర్స్ డే. ఈ రోజున మాతృ దినోత్సవం లేదా స్త్రీ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నారు. తల్లులైన వారందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాము. దేవుని ప్రేమను ఉగ్గుపాలతో మీ బిడ్డలకు అందించడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి తల్లిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ మన క్రైస్ట్ వర్షిప్ సెంటర్ దైవజనరాలు శ్రీమతి సత్య విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా మై బెస్ట్ ఆఫ్ బ్లెస్సీ వెస్లీ గారికి, అండ్ దెన్ పాల్ ఇమాన్యుల్ గారి యొక్క సతీమణి శ్రీమతి నిసి పాల్ గారికి, అండ్ దెన్ హైదరాబాద్లో ఉన్న షకీనా గ్లోరియాకు, ఆ తర్వాత దైవజనరాలు చాలామంది మనకు పరిచయమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా కుటుంబంలో చాలామంది దైవజనరాలు ఉన్నారు. వారందరికీ కూడా మా హృదయపూర్వక మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఈ కార్యక్రమాన్ని లేదా ఈ లైవ్లో ఎంతమంది అయితే తల్లులు పాల్గొంటున్నారో మీ అందరికీ కూడా క్రీస్తు నామములో హ్యాపీ మదర్స్ డే. మీ మీద చాలా గొప్ప బాధ్యత ఉంది. ఒక తల్లిగా దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఉంచిన విధానం చాలా గొప్పది. మీ బిడ్డలను దేవుని కోసం పెంచాల్సిన బాధ్యత మీ మీద ఎంతైనా ఉంది కనుక ప్రతి తల్లి కూడా మీ బిడ్డలను దేవుని కోసం పెంచండి. మా తల్లిదండ్రులు మా కోసం ఎంతో ప్రయాసపడి మా కోసం ప్రార్థన చేసి దైవ మార్గంలో మేము కొనసాగడానికి, ప్రాముఖ్యంగా మేము ముగ్గురం కూడా దేవుని సేవలో వాడబడ్డానికి మా తల్లిదండ్రులు, ప్రాముఖ్యంగా మా తల్లిగారు మా కోసం ఎంతో ప్రార్థన చేశారు. వారి ప్రార్థనలు బట్టి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రతి తల్లి కూడా ప్రార్థించే తల్లిగా, బిడ్డలను దేవుని కోసం పెంచే తల్లిగా ఉంటే ప్రతి కుటుంబంలో దేవుని కొరకు రోషం కలిగిన సేవకులు వస్తారు అనడానికి మా కుటుంబం ఒక మంచి ఉదాహరణ. సో దేవుడు ప్రతి తల్లిని దీవించి బలపరిచి ఆశీర్వదించాలని మా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంచెం ఎక్కువ మంది వచ్చారు. ఎంతమందికి తల్లులు ఇంకా సజీవులుగా ఉన్నారో చేతులు ఎత్తారా? ఇది ఎక్కువ వెనకాల ఉన్న వారికి. మరి మీ తల్లులకి హ్యాపీ మదర్స్ డే చెప్పారా? లేకపోతే మీటింగ్ అయిన వెంటనే ప్రారంభమైతే అప్పుడే ఫోన్ చేయమన్నాను. కనీసం మీటింగ్ అయిన వెంటనే ఒక్కసారి ఫోన్ చేసి చెప్పండి. నేను అంటాను ఎంత సంతోషపడతారో. అయ్యో, నేను వాక్యంగా వెళ్తా ముందు ఒకటి ఉంది, మర్చిపోయాను.
మీ ముందే ఏమున్నాయి చూసారా? ఇక్కడ తల్లులు ఎంతమంది ఉన్నారో ఎవ్రీ మామ్ ఒకసారి లేచి నిలబడతారా? ఎంతమంది తల్లులు ఉన్నారు ఇక్కడ? లేచి నిలబడండి. ఆల్ ద మదర్స్ లేకండి మేము వెయిట్ చేస్తాం. అందరు మనస్ఫూర్తిగా తల్లుల కొరకు ఒకసారి చప్పట్లు కొడదామా? ఎంతమంది ఈ తల్లుల బిడ్డలు ఇక్కడ ఉన్నారో లేచి నిలబడతారా? వండర్ఫుల్. అయితే ఒకటి చేయండి, ప్రతి బిడ్డ ముందుకు వచ్చి ఒక రోజ్ తీసుకుని మీ అమ్మకు ఇవ్వండి. కమాన్, యూ డూ ఇట్. చూద్దాం. రోజ్ ఇస్తాం మాత్రమే కాదు, ఐ లవ్ యూ మమ్మీ అని ఒక ముద్దు పెట్టాలి అందరూ. చిన్నపిల్లలు అయితే తెగ ముద్దులు పెడతారు, పెద్దోళ్ళు అయితే వచ్చి అబ్బో సిగ్గు వచ్చేస్తుంది, ఎక్కడ లేని సిగ్గు. మా నాన్నకి నేను ఇప్పటివరకు ముద్దు పెడతానండి, మా అమ్మకి ఇప్పటివరకు ముద్దు పెడతాను. ప్రతిసారి ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళే ముందు ప్రార్థన చేయించుకుని ముద్దు పెట్టి వెళ్తాం. చిన్నప్పటి నుంచి మాకు అలవాటు. వీళ్ళు పంచుతానన్నప్పుడు ఒక కథ చెప్తానండి. కథ కాదు, రియల్ ఇన్సిడెంట్. తల్లి ప్రార్థనా శక్తి. తల్లులు జాగ్రత్తగా వినాలి, తండ్రులు కూడా వినాలి. ప్రార్థనా శక్తి ఎంత బలమైనదో, ఎంత కార్యం జరిగిస్తుందో చరిత్ర మరలా చూపిస్తూనే ఉంది, రుజువుపరుస్తూనే ఉందండి. ఒక విశ్వాస తల్లికి ఒక చక్కని బిడ్డ పుట్టాడంట, తెలివైన జ్ఞానం కలిగిన బిడ్డ. తన పేరు అగస్టిన్. ఆ బిడ్డ అన్ని విషయాల్లో ప్రవీణుడిగా ఎదుగుతూ ఉన్నప్పుడు తల్లి చాలా సంతోషపడిందంట. ఈ బిడ్డ దేవుని మహిమార్థమై, దేవుని రక్షణ సువార్త పంచే నిమిత్తమై జీవిస్తాడు అని. కానీ ఏమైందంటే ఆ బిడ్డ ఎదగ్గా అక్కడ ఉన్న యాజకుల్ని వారినందరిని చూసి దేవుడే లేడు అని ప్రారంభించాడంట. దేవుడేడి. చాలా తలాంతు కలిగిన బిడ్డ, చాలా ప్రవీణుడు. దేవుని భయం లేకుండా పోయింది. దేవుని ప్రేమని చెప్తానికి, దేవుని కార్యాలని వివరిస్తానికి జన్మించిన బిడ్డ దేవుడే లేడు అనే దానికి వాదిస్తానికి జీవిస్తాం ప్రారంభించాడంట. అంతటితో పాటు అధికారం కలిగింది. తన ఇన్ఫ్లుయెన్షియల్ మ్యాన్ అని పాలిటిక్స్లో పెట్టుకున్నారు. ఒక మంచి పొలిటీషియన్ అయ్యాడు, మంచిగా అధికారం కలిగి ఉన్నాడు, అన్ని విషయాల్లో బాగుంది. దేవుడు లేడని నిరూపిస్తాం. తన వెనకాల ఒక గొప్ప జనాంగం, మనుషులందరూ వచ్చి గొప్పోడు అని పొగుడుతూ ఉంటే ఇంక రెచ్చిపోతా ఉన్నాడు. తల్లేమో గుండె వేదనతో, నిన్ను దీనికి కొరకు కనలేదయ్యా, నిన్ను కన్నది దేవుని గణపరుస్తానికి, నిన్ను కన్నది దేవుని నామాన్ని ప్రకటిస్తానికి, నిన్ను కన్నది దేవుని చూపిస్తానికి. నువ్వు దేవుని కొరకు జీవించాలి, దేవుని మహిమార్థమే జీవించాలని ఎంతో ప్రయాస వేదన పడిందంట తల్లి. ఒక రోజు వచ్చింది, ఆ బిడ్డ రోజుకి పాడైపోతా, స్త్రీలు, పాపం, త్రాగుడు, విచ్చలవిడిగా జీవిస్తూ జీవితాన్ని నాశనపరుచుకుంటున్నాడు. తల్లి ప్రార్థన ఆపల. మొరపెడుతూ వేదనతో ఏడుస్తూ నా బిడ్డను రక్షిస్తా ఉంటే వేశ్య గృహం తిరుగుతూ ఉన్నాడంట అగస్టిన్. ఒకరోజు పని నుంచి తొందరగా వచ్చేసి ఇంకా చీకటి పడ్డ తర్వాత వేశ్య దగ్గరికి వెళ్దాం అంటున్నాడు. అంతలోకి అదే సమయానికి తల్లి ప్రార్థన చేస్తూ ఉంది, మొరపెడతా ఉంది. ఇంకొద్దిసేపట్లో ఎప్పుడు వెళ్ళి ఆ వేశ్య దగ్గరికి వెళ్తానికి ఎదురు చూస్తున్నాడు. అందులోకి అక్కడ ఏదో ఒక సువార్త గురించి ఒక చిన్న కాగితం ఉంటే ఆ కాగితాన్ని తీసుకుని దేవుని రాకడ గురించి చదివి, దేవుని రక్షణ ప్రేమ గురించి చదివాడట. అనేక సార్లు దేవుని ప్రేమ రక్షణ గురించి విన్నాడు, కానీ ఏమి క్రియ జరగలేదు, దానికి విరోధంగా జీవించాడు. కానీ ఎప్పుడైతే తల్లి అక్కడ మొరపెడుతూ విజ్ఞాపన చేస్తూ నా బిడ్డ మారాల్సిందే అని ప్రార్థన చేస్తుందో అదే సమయంలో ఇది చదువుతాం, పరిశుద్ధాత్ముడు తను దర్శించాడంట. అక్కడక్కడ తన పాపాలు ఒప్పుకుని రక్షించబడి ఆ వేశ్య గృహం మరలా దాటుకుని ఆ సందు నుంచి వెళ్ళిపోతా ఉన్నాడు వేదంతో. అమ్మ దగ్గరికి వెళ్ళాలి, నేను ఒప్పుకోవాలి, అమ్మని ఎంతో బాధ పెట్టాను, అమ్మని మాట వినలేదు, దేవుడు లేడని వాదించాను, దేవుడు ఉన్నాడని నేను చూపించాలి అని వేగంగా వెళ్ళిపోతా ఉంటే ఆ వేశ్య కిటికీ నుంచి బయటికి చూసి అగస్టిన్ ఐ యామ్ షీ, నేనే తనని అన్న వెంటనే అగస్టిన్ వెనక్కి తిరిగి చూడకుండా
యూ మే బీ షీ బట్ ఐఎమ్ నాట్ హీ అన్నాడంట. అంటే నువ్వు తనమై ఉండొచ్చేమో కానీ నేను వాడిని కాదు, నేను మారిపోయాను. అమ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టి ఒప్పుకుని పశ్చాత్తాపడి క్రీస్తు రక్షణను అంగీకరించి గొప్ప దైవ సేవకుడిగా మారి సెయింట్ అగస్టిన్గా మార్చబడ్డాడండి. ఈజ్ టుడే సెయింట్ అగస్టిన్, ఈజ్ నో మోర్. బట్ గొప్ప పరిచయం చేసి దేవుని ప్రేమను చూపించాడు. దాంతో కారణం ఏంటంటే తల్లి విడవని ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన.